ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9 నుంచి 11 వచనాలు చదువుకుందాం. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచించగల వారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసు క్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలని ప్రార్థించుచున్నాను. దిస్ ఇస్ ద ప్యాసేజ్ వీఆర్ గోయింగ్ టు స్టడీ. అయితే మొట్టమొదటిగా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ఎందుకు రాశారు, మరలా మనం దాని గురించి జ్ఞాపకం చేసుకోవాలి. వై ఫిలిపియన్స్ ఈజ్ రిటన్? ఫిలిపియన్స్ ఈజ్ రిటన్ టు మేక్ అస్ understand or acknowledge the great joy that is possible through Jesus Christ. The great joy that is possible through Jesus Christ. The joy that could even surpass suffering. శోధనను, వేదనను, శ్రమను సైతము అధిగమించగలగానికి శక్తినిచ్చేంత కృప, అధిగమించడానికి శక్తినిచ్చేంత సంతోషము యేసుక్రీస్తులో ఉంది. అది ఆయనే నేర్పిస్తాడు అన్న సంగతి మనకు తెలియచెప్పడానికే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక రాయబడింది బైబిల్లో. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక బైబిల్లోంచి తీసేస్తే ఈ సంతోషాన్ని గురించి మనకు బోధ అనేటువంటిది కొదువుగా ఉంటుంది అన్నమాట. కాబట్టి బైబిల్లో దేన్ని తీసేసినా దాని కొదువ మనం అనుభవించగలుగుతాం. కాబట్టి ఇది తీసేస్తే ఏం జరుగుద్ది సంఘానికి అని మనం ఆలోచించినప్పుడు దాని యొక్క థీమ్ ఏంటి అనేది మనం గ్రహించుకోవచ్చు. అది నేనేదో సొంతగా కనిపెట్టింది కాదు. చరిత్రలో ఇప్పుడు దాకా మనకు ముందున్నటువంటి అనేక మంది భక్తులు వాళ్ళు కనిపెట్టి వాళ్ళు ఆ విధంగా ధ్యానించారు, వాళ్ళు ఆ విధంగా అనుభవించారు ఈ యొక్క పత్రికని. కాబట్టి వాళ్ళ అనుభవపూర్వకంగా చెప్పినటువంటి మాట ఇది. ఏంటది? ఈ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ఉంది కాబట్టి సంతోషించడం అంటే ఏంటో నేను నేర్చుకున్నాను. పౌలు కూడా అదే చెప్తా ఉంటాడు ఈ పత్రికలో. కాబట్టి సో దానికోసమే పౌలు ఈ పత్రికను రాశాడు. నెంబర్ 1. రెండవది, ఈ మొదటి నుంచి 11 వచనాలు మనం ఏమనుకున్నాము అని అంటే ఇంట్రడక్షన్ అనుకున్నాం కదా. సో ఈ ఇంట్రడక్షన్ ప్యాసేజ్లో మనం ఏం చూసాము అని అంటే ఫిలిప్పీ సంఘస్థులకు ఉన్నటువంటి శిష్యరికాన్ని, వాళ్ళకున్నటువంటి ప్రేమని, వాళ్ళకున్నటువంటి ఎస్కటాలజీని, అంటే వాళ్ళ గమ్యాన్ని మనకు పౌలు తెలియచేస్తా ఉన్నాడు అని మనం అనుకున్నాం. గుర్తుందా? సో ఫిలిప్పీ సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులకి అంటే విశ్వాసులు అందరికీ ఈ విధంగా ఉండాలని మనకి సూచిస్తున్నాడు, మనకి ప్రిస్క్రైబ్ చేస్తున్నాడు అనమాట. ఫిలిప్పీలో ఉన్నటువంటి వ్యక్తుల్ని చూపిస్తూ మనందరితో కూడా పౌలు మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు ఫిలిప్పీ సంఘాన్ని చూపిస్తూ. ఏమేమి చూపిస్తున్నాడు? ఫిలిప్పీ సంఘస్థుల గురించి వాళ్ళకు ఉన్నటువంటి శిష్యరికాన్ని, యేసుక్రీస్తుకు వాళ్ళు చూపిస్తున్న శిష్యరికాన్ని, ఒకరి పట్ల ఒకరికి ఉన్నటువంటి ప్రేమని, తద్వారా వారికి కలిగేటువంటి గమ్యాన్ని మనకి చూపిస్తున్నాడు. సో మొట్టమొదటిగా ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఆ తర్వాత ఆయన వారి కోసం ప్రార్థన చేస్తున్నాడు అని మనం మాట్లాడుకున్నాం కదా. ఈ 8వ వచనం దాకా మనం చూస్తే వారి నిమిత్తం ఏ విధంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. సో వాళ్ళ కోసం కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా, అలాగనే 9 to 11 వాళ్ళ కోసం ప్రార్థన చేయడం ద్వారా వాళ్ళు అసలు ఏ పరిస్థితిలో ఉన్నారో, ఏ స్పిరిచువల్ కండిషన్లో ఉన్నాడో మనకు నేర్పిస్తున్నారన్నమాట పౌలు. సో దట్ మనం కూడా ఆత్మీయ జీవితం అంటే ఏంటో నేర్చుకోవడానికి, మనం కూడా అసలు విశ్వాసం అంటే ఏంటో నేర్చుకోవడానికి, విశ్వాసము, ఆత్మీయ జీవితము, రక్షణ, ఇలాంటి పెద్ద పెద్ద మాటలు బాగా మనం వింటూ ఉంటాం, మాట్లాడుకుంటూ ఉంటాం. వాటి అర్థం తెలియకపోతే ఏం ఉపయోగం? అవునా? సో ఇది కాంప్లికేట్ చేయడానికి కాదు, సింప్లిఫై చేయడానికి. కాబట్టి మీరు కాంప్లికేట్ చేసుకోవద్దు. మీరు నేను వాక్యం వివరిస్తూ ఉన్నప్పుడు మీరు వెంటనే ఆ ఫిలిప్పీ సంఘంలోకి వెళ్ళిపోవాలి. ఆ ఫిలిప్పీ సంఘంలో ఉన్నటువంటి ప్రజలు
వాళ్ళు ఏ విధంగా బ్రతికారు, వాళ్ళు ఏ విధంగా ఆలోచించారు అని మీరు ఊహల్లోకి వెళ్ళిపోవాలి తప్ప మీరు ఏంటంటే అమ్మో రకరకాలు చెప్తున్నాడు, ఈ వచనం వెంబడి వచనం, ఈ బైబిల్ మనకేడ అర్థమైద్ది, ఇది మనకు సంబంధించింది కాదు అనుకోవాల్సిన అవసరం లేదు. అదవుతుందా? ఇంకా బైబిల్ని వచనం వెంబడి వచనం చదివితేనే ఇంకా ఈజీగా అర్థమవుతుంది. మన సొంత ఎక్స్ప్లెనేషన్ చేయాలనుకున్నప్పుడు అది చాలా కష్టంగా అవుతుంది, కానీ అది వచనం వెంబడి వచనం చదివితే చాలా ఈజీ. కాబట్టి ఆ విధంగా చదువుకుందాం. 8వ వచనం దాకా పౌలు ఆ ఫిలిప్పీ సంఘస్థుల విషయమై ఆయన ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు, ఎందుకు వాళ్ళ గురించి ఆయన హ్యాపీగా ఉన్నాడు, ఆయన సాటిస్ఫైడ్గా ఎందుకు ఉన్నాడు వాళ్ళ గురించి. ప్రతి విశ్వాసులు ఆ విధంగా ఉండాలి. విశ్వాసం అంటే అది. సో ఏంటి ఆ విశ్వాసం? పౌలును సంతోషపరిచిన విశ్వాసం, పౌలుని వారి కోసం కృతజ్ఞతాస్తుతులు చెల్లించేలాగా చేసినటువంటి విశ్వాసం అనేటువంటిది మనం 8వ వచనం దాకా మనం చూసుకున్నాం. ఓకే, ఏంటి ఆ విశ్వాసం? వాళ్ళు కలిగి ఉన్నటువంటి పార్ట్నర్షిప్, వాళ్ళు కలిగి ఉన్నటువంటి ఆ విశ్వాసం ఎలా బయటకు వచ్చింది? ఆ ఫిలిప్పీ సంఘస్థుల్లో ఒకరితో ఒకరు వాళ్ళు కలిగి ఉన్నటువంటి పార్ట్నర్షిప్ ద్వారా బయటకు వచ్చింది. ఒకరి మధ్య ఒకరు కలిగి ఉన్నటువంటి ఫెలోషిప్ ద్వారా అది బయటకు వచ్చింది. ఎలాంటి ఫెలోషిప్? మనం దాని గురించి మళ్ళీ వివరించుకుంటే సమయం పోతుంది. పౌలు చెరసాల్లో ఉన్నప్పుడు పౌలు ఏ సువార్త నిమిత్తమైతే, ఏ సువార్త అయితే ప్రకటించడానికి, ఏ సువార్తనైతే వాదించడానికి, స్థిరపరచడానికి కష్టపడ్డాడో వాళ్ళు కూడా ఆ సువార్త కోసమే బ్రతికారు తప్ప వాళ్ళ సొంత స్పిరిచువల్ లైఫ్లో వాళ్ళు వెళ్ళిపోలేదు. పౌలు వేరండి, పౌలు పిలుపు వేరు. పౌలు ఆ విధంగా వాక్యం చెప్పుకుంటా జైల్లో పడతా ఉంటాడు. ఆయన పిలుపు అది, నా పిలుపు అది కాదు. నా పిలుపు ఏంది? నా చదువు నేను చదువుకోవడం, నా ఉద్యోగం నేను చేసుకొని, నా డబ్బులు నేను సంపాదించుకొని తిని ఆదివారం పోయి రావడం, క్రిస్మస్ పెట్టుకోవడం, ఏమన్నా మేలు జరిగితే పొలవ పెట్టడం, ఇదే నా పిలుపు. ఇది మాత్రం క్రిస్టియానిటీ కాదా? ఆ పొలవ పెట్టేటప్పుడు దేవుని నేను మహింపరచట్లేదా అని పిచ్చి లాజిక్లు చెప్తాం అన్నమాట. వీళ్ళు అట్లాగా లేరు, విశ్వాసులు అలాగా లేరు. విశ్వాసులు చెప్పే మాటలు కాదవి, విశ్వాసులకు ఉండేటువంటి యాటిట్యూడ్ కాదది. పౌలు చెరసాల్లో పడినప్పుడు వీళ్ళందరూ పోయి చెరసాల్లో పడే అంత శక్తి వీళ్ళకు లేకపోవచ్చు, కానీ పౌలు ఏ మనస్తత్వంలో ఉన్నాడో, పౌలు ఏ గురి కలిగి పనిచేశాడో వీళ్ళు కూడా అదే గురి కలిగి ఉన్నారు. ఆయనకున్నంత తీవ్రత ఉండకపోవచ్చు, ఆయనలాగా చెరసాల్లో పడే అంతగా విస్తృతంగా వీళ్ళు పని చేయకపోవచ్చు, కానీ అదే గురి వీళ్ళకుంది. అదేందా? అదే పౌలు పిలుపు అండి, నా పిలుపు వేరే, ఇట్లాంటి కహానీలు చెప్పలేదు. అది విశ్వాసం అంటే, అది నిజమైన ఫెలోషిప్ అండి. నిజమైన ఫెలోషిప్ అంటే అలా ఉంటుంది. చర్చికి వెళ్తున్నావా? వెళ్తున్నా. ఫెలోషిప్ ఉందమ్మా, ఫెలోషిప్ ఉందా? నువ్వు వెళ్ళే చర్చిలో నీకు అది జాగ్రత్తగా చూసుకోవాలన్నా, నువ్వు నీకు ఫెలోషిప్ ఉండాలి అని అంటే, ఓ ఎందుకు లేదు ఉండని తల ఊపుతాను. ఏంటి నీకున్న ఫెలోషిప్? కలిసి పనిచేస్తున్నావా? అసలు ప్రభు కోసం శ్రమపడి నూతనమైన ఆత్మల కోసం ప్రయాసపడేటువంటి, కన్నీరు గార్చేటువంటి వాళ్ళు వాడైనా ఉన్నాడా? అది అడగొద్దు. ఒకవేళ ఉంటే వాడితో కలిసి నువ్వు పనిచేయడానికి సిద్ధపడుతున్నావా? వారిలాగా నువ్వు కూడా చేయాలని ఇష్టపడుతున్నావా? కనీసం ప్రార్థన చేస్తున్నావా వాళ్ళ కోసం? కనీసం కన్నీరు గారుస్తున్నావా నువ్వు? వాళ్ళు ఏ ఆత్మల కోసం అయితే కన్నీరు గారుస్తున్నారో నువ్వు కూడా అదే ఆత్మల కోసం కన్నీరు గారుస్తున్నావా? వాళ్ళు దేనికోసమైతే వాళ్ళు ప్రయాసపడుతున్నారో నువ్వు కూడా దానికోసం నువ్వు వేదన పడి నువ్వు ప్రయాసపడుతున్నావా? హృదయంలో కనీసం, నీ ప్రార్థనలో కనీసం? అదే లేదండి, వెళ్తాం వస్తాం, కానుకేస్తాం, హలో చెప్తాం. చూడండి, ఇది ఫెలోషిప్ కాదు. ఈ విధంగా వాదించే వాళ్ళు క్రైస్తవులు అవడానికి అవకాశం లేదు. ఈ వాక్యం పరిశుద్ధాత్మ దేవుడే కనుక రాసి ఉంటే, లేదంటే ఇది పరిశుద్ధాత్మ దేవుడు రాయలేదు, తీసిపారా చింపేస్తాను ఫిలిప్పీలు రాసిన పత్రిక అంటారు, చింపేసుకోండి. కానీ చింపకుండా మీ బైబిల్లో ఉంచుకున్నావంటే మాత్రం నీకు
ఈ సంఘము ఇటువంటి ఒక ఫెలోషిప్ ఉన్నదా లేదా అని ఆలోచించకుండా ఈ రాత్రి నిద్రపోవద్దు దయచేసి. చూడండి, ఆ విధమైనటువంటి ఫెలోషిప్ని కలిగి ఉండి వాళ్ళు వాళ్ళ జీవితంలో దాన్ని ప్రదర్శించినప్పుడు వారు నిజమైన విశ్వాసులని పౌలు ఎరిగి వాళ్ళ నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. నెంబర్ 1. సెకండ్ సెక్షన్లో 9-11 వర్సెస్లో వాళ్ళ నిమిత్తం ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాడు. ఈ ప్రార్థన ద్వారా కూడా వాళ్ళలో ఉన్నటువంటి విశ్వాసం ఏంటో మనకు తెలియచేయడానికి ప్రయత్నిస్తున్నాడు. లేకపోతే మనలో, లేకపోతే నిజమైన ఒక విశ్వాసిగా నువ్వు ఉండదలుచుకుంటే నువ్వు ఎలాంటి జీవితంలో ఉండాలని మనకు పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తూ ఉంటాడు. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే ఇమ్మీడియట్గా ఆయన అక్కడ కోరుకుంటుంది తన ప్రార్థనలో. పౌలు ఇమీడియట్గా ఆ ఫిలిప్పీ పట్టణంలో ఉన్నటువంటి ఆ వ్యక్తుల జీవితాల్లో వెంటనే చూడాలనుకుంటున్నటువంటి మార్పు ఏంటి? ఒకసారి ఆ ప్యాసేజ్ చదివి మనం కనిపెడదామా? సహోదరులారా, నాకు సంభవించినవి సువార్త మీరు శ్రేష్టమైన కార్యములను వివేచించగలుగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానంతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి కావాలనని. సింపుల్. ఇంగ్లీష్లో కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది. ఇంగ్లీష్లో మనం సెంటెన్స్ డయాగ్రామింగ్ చేసుకుంటే తప్ప మనకు ఏది మూల వాక్యం అనేటువంటిది మనకు అర్థం కాదు. కానీ తెలుగులో ఒక రకంగా చెప్పాలి అని అంటే చక్కగా ఉంది. సో ఇమ్మీడియట్గా వాళ్ళలో కలగాలనుకుంటున్నటువంటి మార్పు ఏంటి? వాళ్ళల్లో కలగాలనుకుంటున్న మార్పు. ఆ మార్పు వల్ల వచ్చే అవుట్కమ్ గురించి మాట్లాడట్లా. వాళ్ళల్లో కలగాలనుకుంటున్నటువంటి ఇమీడియట్గా వాళ్ళలో కలగాలనుకుంటున్నటువంటి మార్పు ఏంటయ్యా అని అంటే ఏంటంట? మీ ప్రేమ తెలివితోనూ సకల విధమైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి కావలెను. మీ ప్రేమ అభివృద్ధి కావలెను. ఈ మధ్యలో అన్ని క్వాలిఫైయర్స్. మీ ప్రేమ ఏమవ్వాలి? అభివృద్ధి కావాలను. ఇది ఆయన యొక్క ప్రార్థన. మీ జ్ఞానము అభివృద్ధి కావాలను అంటున్నాడా? అనట్లేదు. మీరు చేసేటువంటి సత్క్రియలు అభివృద్ధి కావాలను అంటున్నాడా? అనట్లా. మీరు చేసేటువంటి గొప్ప గొప్ప పనులు అభివృద్ధిలో మీరు అభివృద్ధి కావాలను అంటున్నాడా? అంటే వాటిలో అభివృద్ధి అవసరం లేదా? మంచి క్రియల్లో అభివృద్ధి అవ్వాల్సిన అవసరం లేదా? అవసరం ఉంది. జ్ఞానంలో అభివృద్ధి అవసరం లేదా? అవసరం ఉంది. మన యొక్క ఇన్ఫర్మేషన్లో, దేవుని గురించినటువంటి మనకున్నటువంటి సమాచారంలో మనకు ఇంకా సమాచారం వస్తేనే కదా మనం దేవుని గురించి తెలుసుకునేది బైబిల్ ద్వారా. కాబట్టి మనకు సమాచారం పొందుకునే విషయంలో అభివృద్ధి అవసరం లేదా? అభివృద్ధి అవసరం ఉంది. కానీ ఇక్కడ స్పెసిఫిక్గా ఒక నిజమైన విశ్వాసిగా మారినటువంటి వ్యక్తులకు పౌలు ప్రైమరీగా ప్రాముఖ్యంగా ఆశపడుతుంది ఏంటి అంటే వాళ్ళు ఏ విషయంలో అభివృద్ధి అవ్వాలి? ప్రేమ విషయంలో అభివృద్ధి అవ్వాలి. మీ ప్రేమ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి అవ్వాలి. చూసారా? దిస్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఎ బిలీవర్. దిస్ ఈస్ ద అట్రిబ్యూట్ ఆఫ్ ఎ బిలీవర్. ఒక విశ్వాసకు ఉండేటువంటి గుణం ఇది. ఏంటా గుణం? ప్రేమించే గుణం. ఎవరిని ప్రేమించే గుణం? దేవుణ్ణి ప్రేమించే గుణం. దేవుని ప్రజలను ప్రేమించేటువంటి గుణం. నీ పక్కనున్న వాడిని కదా, నీ పక్కనున్న నీ సహోదరుని ప్రేమించకుండా కనిపించినటువంటి దేవుణ్ణి నువ్వు ఎలాగా ప్రేమిస్తావు అని దేవుని వాక్యం చెప్తా ఉంటుంది. దీన్ని పట్టుకొని కొంతమంది ఏమంటారంటే దేవుడిని ప్రేమించాల్సిన అవసరం లేదండి, చర్చికి పోవాల్సిన అవసరం లేదు, పక్కన ఉన్నవాడిని ప్రేమిస్తే చాలు. ఎవడు నీ పక్కన ఉన్నవాడు? ఎవడున్నాడు నీ పక్కన? ఎవరన్నా ఉన్నారా? అర్థమవుతుంది చెప్పింది? నీ పక్కన ఎవరన్నా ఉన్నారా? నువ్వు నీ రూమ్లో కూర్చొని నువ్వు నీ సెల్ ఫోన్ తప్ప నీ పక్కన ఎవరున్నారు?
నీ ప్రేమ అవసరమైన వాళ్ళు నీ పక్కన ఎవరిని ఉన్నారా? నువ్వు, నీ భార్య పిల్లలు, నీ భర్త పిల్లలు, నువ్వు, నీ తిండి, నీ సెల్ ఫోను తప్ప ఎవరున్నారు నీ పక్కన? నువ్వు, నీ చదువు, నీ డబ్బులు, నీ ఆలోచనలు తప్ప ఎవరున్నారు నీ పక్కన? ఎవరిని ఉన్నారా నీ పక్కన? నీ జీవితాన్ని పంచుకునే దగిన వాళ్ళు, నీ బలహీనతలను చెప్పుకోదగిన వాళ్ళు, నిన్ను నిజంగా బలపరచగలిగే వాళ్ళు, యేసుక్రీస్తులో ఉన్నటువంటి కృపను నీకు కలిగేలాగా చేసి, యేసుక్రీస్తుని నీకు జ్ఞాపకం చేసి, ఆయన నిన్ను ఎంతగా ప్రేమించాడో, ఎంతగా నీకోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టాడో నీకు గుర్తు చేసి, పశ్చాత్తాపడేలాగా చేసి, నీలో ఉన్న బలహీనతల నిమిత్తం నువ్వు పశ్చాత్తాపడేలాగా చేసి, సరి చేసుకునేలాగా చేసి, నిన్ను బలపరిచేటువంటి నీ పక్కన ఉన్నవాడేవిడి? ఎవడు? ఎవరు నీ పక్కన ఉన్నారు? ఆ వాక్యం దేని గురించి అంటే చెప్పింది, నీ పక్కనున్న నీ సహోదరుడు అని అంటే, నువ్వు ఒక స్థానిక సంఘంలో ఉన్నావా? ఆ స్థానిక సంఘంలో ఉంటే నువ్వు ఒక ఫెలోషిప్లో ఉన్నావా? ఒక ఫెలోషిప్ నీకుంటే నీ పక్కన నీ జీవితాన్ని పంచుకుంటున్నటువంటి ఒక సహోదరుడు నీకున్నాడా? వాడిని ప్రేమించలేని నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నానని ఎలా చెప్పగలుగుతావు? అది ఆ వాక్యానికి అర్థం. నీ పక్కనున్న నీ సహోదరుడు అనే దగ్గర ఆగిపోవాలి మనం. ఎవడన్నా ఉన్నాడా నాకు అని ప్రశ్నించుకోవాలి. అర్థమైందా? ఉన్నాడు ఎవడన్నా నాకు? ఉన్నాడా? నా ఆఫీసు, నా హాస్పిటల్, నా కాలేజీ, నా ఇల్లు, నా బెడ్రూము, నా సెల్ ఫోను, నా తిండి, నా భార్య, నా పిల్లలు, వీళ్ళు తప్ప వాళ్ళకేం కొనియాలి, రేపేం కొనుక్కోవాలి, డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి తప్ప నీ పక్కన ఉన్న సహోదరుడు అనేటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నాడా మనకి? చెప్పండి. అక్కడ అయిపోవాలి. అక్కడ అయిపోకుండా దాన్ని చదివేసేసి గడగడ దేవుని నువ్వు ప్రేమించలేవు, సో దేవుని మనం ప్రేమించలేమంట, కాబట్టి దేవుని ప్రేమించడం ముఖ్యం కాదు కదా. ఇష్టం వచ్చినట్లుగా దేవుని వాక్యాన్ని చదవడం అంటే అదే అనమాట. ఇక్కడ పౌలు చెప్తుంది, మీరు అంతకంతకు మీ ప్రేమలో అభివృద్ధి అవ్వాలి. ఎవరి పట్ల ప్రేమ అంటే నీ ఇష్టం వచ్చిన దాని పట్ల ప్రేమ కాదు, నీ ఇష్టం వచ్చిన కార్యాల పట్ల ప్రేమ కాదు, నీ ఇష్టం వచ్చినటువంటి పుణ్యకార్యాల పట్లనో, నీ ఇష్టం నీకు మంచి పేరు తెచ్చిపెట్టేటువంటి పనుల పట్ల, నీకు మంచి ఎక్స్పోజర్ తెచ్చిపెట్టేటువంటి పనుల పట్ల, నీకు సాటిస్ఫాక్షన్ ఇచ్చేటువంటి పనుల పట్ల, నీకు ఎమోషనల్గా అప్లిఫ్ట్ ఇచ్చేటువంటి పనుల పట్ల ప్రేమ ఉంటుంది. బాగా ఉండకుండా ఏర్పద్ది. ఆ ప్రేమ గురించి కాదు చెప్తుంది, అగాపే ప్రేమ గురించి చెప్తున్నాడు. అది దేవుని ప్రేమ, దేవుని నామం బట్టి దేవుని ప్రజల మధ్యలో ఉండేటువంటి ప్రేమ, దేవుని ప్రజలకు దేవునికి మధ్యలో ఉండేటువంటి ప్రేమ. అదవుతుందా చెప్పింది? యేసుక్రీస్తు సువార్తను బట్టి, దేవుణ్ణి బట్టి, దేవుని నీతిని బట్టి డెవలప్ అయ్యేటువంటి ప్రేమ. ఆ ప్రేమ గురించి, ఈ ప్రేమలో మనం ఏమవ్వాలంట? అంతకంతకు అభివృద్ధి అవ్వాలి. అది ఏ విధంగా అభివృద్ధి అవ్వాలి? సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ. సకల విధమైన అనుభవ జ్ఞానం. ఇంగ్లీష్లో 2 వర్డ్స్గా దాన్ని ఉపయోగించారు, కానీ అది ఒక వర్డే. తెలుగులో కరెక్ట్గా ట్రాన్స్లేషన్ చేశారని చెప్పాలి. అనుభవ జ్ఞానము కదా, నాలెడ్జ్ అండ్ అండర్స్టాండింగ్ అన్నాడా, డిజైన్మెంట్ అన్నాడు. కానీ అది యాక్చువల్గా ఒకటే మాట.
ఇంగ్లీష్లో నాలెడ్జ్ అని చదివి కొంతమంది అతి తెలివి పరులు ఏం చేస్తారంటే, చూడండి, ప్రేమ ఉంటే సరిపోదంట, దేవుని పట్ల ఏముంటే సరిపోదంట, ప్రేమ ఉంటే సరిపోదు, ఏముండాలి, జ్ఞానం ఉండాలి. అంటే జ్ఞానం అంటే ఏంటి? బైబిల్లో ఉన్న ఇన్ఫర్మేషన్, బైబిల్లో ఉన్న థియాలజీ, బైబిల్లో ఉన్న రకరకాల ఇవన్నీ కూడా నేర్చుకోవాలి. బైబిల్లో ఉన్న డాక్ట్రిన్స్ అన్నీ నేర్చుకోవాలి, బుర్రలో పెట్టుకోవాలి. ప్రేమ ఉంటే సరిపోదు, జ్ఞానం ఉండాలి. అంటే ప్రేమ వేరు, ఈ జ్ఞానం వేరు అన్నట్టు. వీళ్ళకి బుర్ర లేదు, ఎదుటి వ్యక్తికి కూడా బుర్ర కూడా తింటుంటారనమాట. అర్థమైందా? యాక్చువల్గా ఆ పదము చాలా స్పష్టంగా గ్రీకులో కూడా మనం చూస్తే ఆ రెండు అదొక జత పదం అనమాట. రెండు కలిపి ఉండేటువంటి ఒక పదం. అనుభవ జ్ఞానం, తెలుగులో ఎట్లాగైతే అనుభవం జ్ఞానం అనే రెండు కలిపాడో అట్లనే గ్రీకులు కూడా కలిపి ఉంటుంది రెండు పదాలు. అనుభవ జ్ఞానము. ఏంటి అనుభవ జ్ఞానం అంటే అనేటువంటిది మనం తర్వాత చూద్దాం. సో పౌలు వెంటనే వాళ్ళలో ఏం జరగాలని ప్రార్థన చేస్తున్నాడు? వాళ్ళ ప్రేమలో వాళ్ళ అభివృద్ధి అవ్వాలని ప్రార్థన చేస్తున్నాడు. ఎలా అభివృద్ధి అవ్వాలనుకుంటున్నాడు అంటే అనుభవ జ్ఞానముతో వాడు ప్రేమలో వాళ్ళు అభివృద్ధి అవ్వాలని ఆయన అక్కడ ప్రయాసపడతాను, లేదా ప్రార్థన చేస్తున్నాడు. తర్వాత ఆ విధంగా వాళ్ళు ప్రేమలో అభివృద్ధి పొందారనుకోండి, ఏమవుతుందంట? వెంటనే వాళ్ళ నుంచి బయటకు ఏమొస్తుంది చెప్పగలుగుతారా? ఆ ప్యాసేజ్ చూసి వెంటనే వచ్చే అవుట్కమ్ ఏంటి? ఫస్ట్ భాగంలో తెలుగు చదువుతారన్నా, శ్రేష్టమైన కార్యములను వివేచించగలవారవుతారు. వీళ్ళు అనుభవ జ్ఞానముతో కూడిన ప్రేమలో అభివృద్ధి అయ్యారనుకో, వీటన్నిటికీ అర్థాలు నేను చెప్తాను, కంగారు పడద్దు. ఆ విధంగా వారు అభివృద్ధి అయితే వాళ్ళు శ్రేష్టమైన సంగతులను ఏం చేయగలుగుతారు? వివేచించగలుగుతారు. శ్రేష్టమైన సంగతులను, ఎక్సలెంట్ థింగ్స్. డయాఫోరోస్ అనేటువంటి గ్రీక్ పదం అక్కడ వాడబడింది. ఈ గ్రీక్ పదానికి ట్రూ ట్రాన్స్లేషన్ కనుక మనం చూసుకుంటే ఏ ట్రాన్స్లేషన్ ఉంటుంది అని అంటే, ఒక విషయాన్ని విసిరివేయడం, లేదా ఒక విషయాన్ని ఎత్తి, లేకపోతే ఒక బరువుని ఎత్తి పక్కన పెట్టడం అనేటువంటి అర్థం వస్తుంది అన్నమాట. అర్థమైందా? ఇప్పుడు మన ఇంట్లో ఏ మంచం కిందకో సోఫా కిందకో ఏదైనా ఒక బంగారపు ఉంగరం వెళ్ళింది అనుకో, అయితే డబ్బులు వెళ్ళినాయి అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? ఏదైనా వస్తువు పడిపోయింది అనుకోండి, ఏం చేస్తాం? పెన్ను పడిపోయింది అనుకోండి, ఏం చేస్తాం? ఆ బరువైనటువంటి ఆ వస్తువుని లేపి అవతల పారేసి, లేకపోతే దాన్ని జరిపి ఇసిరికి పక్కకి నెట్టి పారేసి దాన్ని వెతికి పట్టుకొని జోబులు వేసుకుంటాం. అవునా కదా? ఆ పదానికి ఆ అర్థం ఉందన్నమాట, ఎక్సలెంట్ కదా. అప్రూవ్ వాట్ ఈజ్ ఎక్సలెంట్ అనేటువంటి పదానికి, గ్రీకులో ఉపయోగించిన పదానికి అర్థాన్ని గురించి నేను వివరిస్తున్నాను. అంటే సోఫా నీకు అవసరం లేదా? మంచం నీకు అవసరం లేదా? కుర్చీ నీకు అవసరం లేదా? అవసరమే. కానీ దాని కింద ఉన్నటువంటి బంగారపు ఉంగరం కోసం నువ్వేం చేస్తావు? ఆ సమయానికి నీకు ఆ సోఫా ఏమైపోయినా నువ్వు పట్టించుకో, ఆ సమయానికి ఆ మంచం ఇరిగిపోయినా నువ్వు పట్టించుకో, దాన్ని తోసిపారేసి అందులో ఉన్నటువంటి ఉంగరాన్ని తీసుకొని జోబులో వేసుకో. అవునా కదా? అది దొరికితే చాలు, అది ఉంటే చాలు అనుకోండి. ఆ పక్కన ఏమన్నాయి పట్టించుకో, ఏం పట్టించుకో. ఇస్సిరి అవతల పారేసి అయినా సరే దాన్ని కవర్ చేస్తున్నటువంటిది, దాన్ని మరుగుపరుస్తున్నటువంటిది, దాని విలువైన ఆ వస్తువుని నీకు కనపడకుండా చేస్తున్నటువంటిది ఏదైనా సరే దాన్ని ఇస్సిరి అవతల పారేసి, గట్టిగా లేపి బలవంతంగా అవతల పారేసి ఆ వస్తువుని తీసుకున్నా. ఈ
బలవంతంగా లేపి పారేయడం అనేటువంటి ఆ అర్థం ఆ పదానికి ఉందన్నమాట. అర్థమవుతుందా? కాబట్టి వీరు విశ్వాసులు గనక, విశ్వాసులు వారి యొక్క ప్రేమలో అంతకంతకు అభివృద్ధి అయితే వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, చూడండి, ఇవన్నీ కూడా విశ్వాసుల లక్షణాలు. మీరు రక్షింపబడాలనుకుంటే, మీరు దేవుని బిడ్డలుగా మారాలి అనుకుంటే ఈ లక్షణాలు మీరు అలవాటు చేసుకోవాలి. ఈ లక్షణాలు నేను కలిగి ఉండాలని మీరు ఆశపడాలి. ఈ లక్షణాల కోసం మీరు ప్రభువుని అడగాలి. ఇవన్నీ స్థానిక సంఘంలోనే సాధ్యం కాబట్టి అటువంటి సంఘాన్ని మీరు కనుక్కొని అక్కడ మీరు రెగ్యులర్గా ఉంటూ ఫెలోషిప్లో ఉంటూ ఈ గుణగానాలన్నీ అలవర్చుకోవడానికి మీరు ప్రయత్నం చేసి దేవుణ్ణి అడగాలి. అదే రక్షింపడడం అంటే. అర్థమైందా? అలా సిన్సియర్గా నేను అడుగుతున్నాను, ప్రభు నాకు కొంచెం కొంచెం ఇస్తున్నాడు, నేను ఈ వాక్యానుసారం ఈ వాక్యంలో విశ్వాసులాగానే నేను ఉండి తీరాలి, నా జీవితం ఇదే, నా గమ్యం ఇదే అని నిర్ణయించుకున్న వారు బాప్టిజం కోసం అడుగుతారు, చర్చ్ మెంబర్షిప్ కోసం అడుగుతారు. వారిని బాప్టిజం ఇచ్చి చర్చ్ మెంబర్షిప్లో తీసుకుంటాం. అదవుతుందా? అప్పుడు వాళ్ళు రక్షింపబడిన వ్యక్తులని సంఘమంతా గుర్తించి తోటి సహోదరులుగా వారిని పరిగణించి వారి ద్వారా సంఘమంతా బలపడతారు. అదేందా చెప్పింది? రక్షింపబడటం అంటే అదే. మీరేం కన్ఫ్యూజ్ అవ్వద్దు. రక్షింపబడటం అంటే ఏంటో కన్ఫ్యూజన్ లేకుండా ఉండడం కోసమే ఇన్ని రకాలుగా దేవుడు మనకు వివరణిస్తున్నాడు. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి కాదు. ఇవేవో రక్షింపబడిన తర్వాత ఎవరికో చెప్తారు మాటలు అనుకోబాకండి. మీరు ఇంకా రక్షింపబడకుండా, బాప్టిజం తీసుకోకుండా, సంఘంలో చేర్చబడకుండా ఉన్నారే, మీకోసమే ఇది. రక్షింపబడ్డాం అనుకుంటున్న వారు కూడా నిజంగా నేను ఈ వాక్యానుసారమైన విశ్వాసినేనా అని పరీక్షించుకోండి. సింపుల్ కదా, ఎంత సింప్లిఫై అయిపోయింది చూడండి. విశ్వాసం అంటే ఏంటి మనకు చాలా తేటగా మైక్రో లెవెల్లో మనకు డీటెయిల్డ్గా దేవుని వాక్యం చెప్తుంది. ఈ జీవితం నాకు కావాలి అని పట్టుదలతో యేసయ్య దగ్గరికి వచ్చి ఆయన్ని ఆశ్రయించడానికి మీ సమయాన్ని, మీ జీవితాన్ని ఇవ్వడానికి సిద్ధపడ్డారనుకోండి, దేన్నైనా విడిచిపెట్టుకోవడానికి సిద్ధపడ్డారనుకోండి, ఈ జీవితం నాకు వస్తుంది అనుకుంటే నేను దేన్నైనా విడిచిపెడతాను అనుకున్నారనుకోండి, మీరు రక్షింపబడినట్లే. అదవుతుందా? కాబట్టి చూడండి, విశ్వాసులు ప్రేమలో అభివృద్ధి అవ్వాలి. ప్రేమలో అభివృద్ధి అయితే శ్రేష్టమైన దానిని వారు వివేచిస్తారు. అంటే శ్రేష్టమైన దానితో వాళ్ళు ఉండడం కోసం, శ్రేష్టమైన దానిని వాళ్ళు తీసుకోవడం కోసం వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, ఎంత విలువైనదిగా కనిపించినా, మనుషుల దృష్టిలో ఎంత విలువైనదిగా కనిపించినవైనా సరే, ఆ శ్రేష్టమైన దానిని కప్పివేస్తుంది అనుకున్నప్పుడు ఆ కప్పివేసేటువంటి దాన్ని ఎత్తవతల పారేసి ఆ శ్రేష్టమైన దానిని పట్టేసుకుంటాను. నాకు యేసయ్య కావాలి, ఆయన నాకు శ్రేష్టమైన వాడు, ఆయనతో ఉన్న జీవితం నాకు శ్రేష్టమైన జీవితం, ఆయన్ని ఆరాధించగలగాలి, అదే నా ఈ 2024లో నాకు శ్రేష్టమైనది అదే. ఆయన వాక్యాన్ని ధ్యానించుకొని స్తుతించాలి మనస్ఫూర్తిగా. ప్రతి క్షణం ఆయన స్తుతించేవాడిగా ఉండాలి, ఆయన స్తుతించే దానిగా నేను ఉండాలి, ఆయనలో నేను సేద తీరుతూ ఉండాలి, ప్రతి క్షణం ఆయనతోనే ఉండాలి. అదే ఈ 2024 నాకు శ్రేష్టమైనది అని మీరు అనుకున్నారనుకోండి, విశ్వాసులు ఏం చేస్తారో తెలుసా? దానిని సొంతం చేసుకోవడం కోసం ఆ ప్రార్థన జీవితాన్ని, ఆ బైబిల్ జీవితాన్ని, ఆ యొక్క సువార్త జీవితాన్ని, ఆ సహవాస జీవితాన్ని అలవర్చుకోవడం కోసం వాళ్ళు దేన్నైనా సరే, దాన్ని కప్పివేస్తున్న దాన్ని, అది ఏదైనా సరే ఎత్తవతల పడేస్తారు. శ్రేష్టమైన దాన్ని వివేచించడం అంటే అది. నాకు ఆ శ్రేష్టమైనది కావాలి, వివేచించడం. నీకు కుర్చీ కావాలా, దాని కింద ఉన్నటువంటి బంగారం కావాలా? నీకు సోఫా కదలకుండా అందంగా ఉండడం కావాలా, దాని కింద పడిపోయినటువంటి బంగారపు ఉంగరం కావాలా? వివేచించడం. చూడండి, మత్తయి సువార్త 12:12 చూడండి.
ఉమ్, 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 ఉమ్. మత్తయి సువార్త 12:12. ఆ, ఉమ్, ఆ, ఆ. చా చూడండి, ఇక్కడ ఒక మనుషుడికి ఒక అస్వస్థత ఉంది, కొరచ చేయగలిగిన వాడా కదా, అంతేనా? సరే, ఆ చేతికి అస్వస్థత ఉంది, దాన్ని ప్రభు స్వస్థపరచాలనుకున్నాడు. స్వస్థపరచాలనుకున్నప్పుడు అది సబ్బాతు దినము. అయితే సబ్బాత్ దినాన ఏ స్వస్థతలు జరగకూడదు. అయితే అక్కడ పరిచయాలు ఆటంకపరుస్తూ ఉంటే వాళ్ళతో ప్రభు ఈ మాట అంటున్నాడు. అదేంటంటే, ఒక సబ్బాత్ దినాన, ఒక విశ్రాంతి దినాన నీ గొర్రె మేక, నీ గొర్రె ఏమైపోతే, గొర్రె ఏమైపోయింది? గుంటలో పడిపోయింది. గుంటలో పడిపోతే దాన్ని లేపకుండా దాన్ని లేపితే బరువు మోసినట్టు అవుతుంది. సబ్బాత్ దినాన బరువులు మోయకూడదు, ఏ పనులు చేయకూడదు. కాబట్టి వాళ్ళకి ఆచారం ఉంది, సబ్బాత్లో ఏ బరువులు మోయకూడదు. కాబట్టి నేను దాన్ని లేపను, ఆ గుంటలోనే దాన్ని పడిపోయి చచ్చిపోని నాకు అనవసరం అనుకొని వెళ్ళిపోతావా? వెళ్ళిపో. ఏం చేస్తావు? దాన్ని లేపుతావు, దాన్ని జస్టిఫై చేసుకుంటావు. ఎందుకంటే గొర్రెండి పాపం చచ్చిపోద్ది అక్కడ ఉంటే, కాబట్టి దాన్ని లేపుతున్నాను. ఆ గొర్రె దేవుడికే బలివ్వడానికి తీసుకెళ్తున్నాను నేను. అది అక్కడ పడిపోతే మళ్ళీ బలి అక్కడి నుంచి వస్తుంది. కాబట్టి నేను దాన్ని లేపుతాను. సబ్బాత్ అయినా సరే కొంచెం శ్రమపడి దాన్ని లేపుతాను అని నువ్వు లేపుతావు కదా. మరి గొర్రె అంత విలువైనదైతే ఒక మనిషిని బాగు చేయొద్దా అని చెప్పి ప్రభు అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ కూడా ఎందుకు నేను ఈ రెఫరెన్స్ మీకు చూపించానంటే, ఇక్కడ కూడా సేమ్ పదం ఉపయోగించబడింది, డయాఫెరోస్ అనేటువంటి పదము ఇక్కడ కూడా అదే ఉపయోగించబడింది. అర్థమవుతుందా? దిస్ ఈజ్ ఎక్సలెంట్ థింగ్. ఇది ఇంపార్టెంట్. ఏది ఇంపార్టెంట్? సబ్బాతును ఆచరించడం కంటే కూడా ఆ వ్యక్తికి స్వస్థత ఇవ్వడమే సరైన పద్ధతి. దిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. కాబట్టి ఏది శ్రేష్టమైనది, ఏ సమయంలో నేను ఏం చేయాలి, నేను ఏం చేస్తే అది శ్రేష్టమైనది, ఏం చేయడం అనేటువంటిది దేవునికి, యేసుక్రీస్తుని హెచ్చించినట్లు అవుతుంది. నేను ఏం చేస్తే యేసుక్రీస్తు సువార్త ప్రకటింపబడుతుంది, అది ముఖ్యం. అక్కడ అది ముఖ్యం. ఇక్కడ గొర్రె ముఖ్యమా మనిషి ముఖ్యమా అనేటువంటి హ్యుమానిటీ లెసన్ కాదు ఇక్కడ ప్రభు చెప్పింది. మీరు మళ్ళీ అట్ట అనుకుంటారేమో, మానవత్వాన్ని నేర్పించడానికి కాదు ప్రభు చెప్పింది. అది ఆటోమేటిక్గా మానవత్వం వస్తుంది. నువ్వు మానవుడు అయితే మానవత్వం వస్తుంది. మళ్ళీ నేర్చుకునేది ఏంది? నువ్వు జంతువు కాకుండా ఉంటే చాలు కదా. జంతువు కాకుండా ఉండాలి అని అంటే నేను సృష్టించినటువంటి సృష్టికర్తతో నువ్వు ఉండాలి. నీకు కావాల్సింది అది. యేసుక్రీస్తుతో నువ్వు ఉండాలి, ఆయన కోసం నువ్వు బ్రతకాలి, ఆయన సువార్తను ప్రకటించాలి. అక్కడ స్వస్థత దేవుడు చేసింది ఆయన సువార్త నిమిత్తం, గుర్తుపెట్టుకోండి. తన్ను తాను మెస్సయ్యగా కనపరుచుకోవడం కోసం, ఆయన మెస్సయ్యగా ఈ లోకానికి దిగి వచ్చాడని, దేవుని గొర్రెపిల్లగా ఈ లోకానికి దిగి వచ్చాడని, ఆయన సృష్టికర్త అయిన దేవుడయ్యుండి వాళ్ళ కోసం మరణించడానికి ఈ లోకానికి దిగి వచ్చాడనేటువంటి సువార్త వాళ్ళకి ప్రకటించడానికి ఆ చేతిని బాగు చేశాడు, స్వస్థతని చేశాడు. అక్కడ గుర్తుపెట్టుకోండి. కాబట్టి శ్రేష్టమైనది ఏంటంట యేసయ్యకి? సువార్త ప్రకటించడం, మెస్సయ్య గురించిన సువార్త ఇతరులకు అర్థమయ్యేలాగా చేయడం. యేసయ్య జీవితంలో అది శ్రేష్టమైనది అయితే నీ జీవితంలో ఏది శ్రేష్టమైనదిగా ఉండాలి? అదే ఉండాలి. సువార్త ప్రకటించడానికి, యేసయ్యని హెచ్చించడానికి, ఆయన్ని చూపించడానికి ఏది శ్రేష్టమైనదో అది నువ్వు చేయాలి. మనుషులందరూ పొగిడేటువంటి పని చేయడానికి పూనుకోవడం కాదు, నీకు బాగా లాభం వచ్చేటువంటి, పేరు వచ్చేటువంటి పనులు చేయడానికి సిద్ధపడడం కాదు, కానీ శ్రేష్టమైన దానికోసం
దాన్ని మరుగుపరిచేది ఏదైనా సరే, ఎంత మంచిదైనా సరే దాన్ని ఎత్తి అవతల పారేయాలి. ఈ పని నువ్వు ఎప్పుడు చేయగలుగుతావు? నువ్వు ప్రేమలో అంతకంతకు అభివృద్ధి అయితే. నువ్వు ప్రేమలో అభివృద్ధి అవ్వట్లేదు అనుకో, ఊరకనే ఇన్ఫర్మేషన్లో అభివృద్ధి అవుతున్నావు. ఇన్ఫర్మేషన్, బైబిల్లో ఏముంది, బైబిల్లో దాని గురించి ఏముంది, బైబిల్లో దీని గురించి ఏముంది, అన్ని డాక్టర్లు నేర్చుకొని అన్నీ నేర్చుకొని ఇన్ఫర్మేషన్లో అభివృద్ధి అవుతున్నావు. ఇన్ఫర్మేషన్లో అభివృద్ధి అవుతున్నావు. లేకపోతే ఊరకనే వయసులో అభివృద్ధి అవుతూ ఉంటారు. కొంతమంది ఊరికనే వస్తుంటారు పోతుంటారు, ఉద్యోగానికి వెళ్తుంటారు, వస్తుంటారు, పడుకొని నిద్రపోతుంటారు, లెగుస్తారు, మళ్ళీ ఆదివారం వస్తే చర్చికి పోతారు, ఆడ పాటలు పాడతారు, మళ్ళీ వస్తారు, వెళ్ళిపోతారు, జీవితం గడిచిపోద్ది. ఎందులో అభివృద్ధి అవుతున్నావురా బాబు? వయసులో అభివృద్ధి అవుతున్నావు, అంతే. మా ఎల్డరండి చర్చిలో ఏం చేశాడండి, ఏం సాధించాడు ఘనకార్యం అని అంటే, వాళ్ళు ఏం చెప్తారనంటే 30 సంవత్సరాల నుంచి ఆయన కుటుంబము మా చర్చికే వస్తున్నారండి. అంటే ఈ 30 సంవత్సరాల్లో వాడు ఎదిగింది ఎందులో వయస్సులో. ఇప్పుడు అంకుల్ రిటైర్ అయిపోయాడండి. ఎందులో ఎదిగాడు? వయస్సులో. అంతకుమించి ఎందులోనూ ఎదగలేదు. సో వయస్సులో ఎదిగితే ఇది కుదరదు, ఊరికని ఇన్ఫర్మేషన్లో ఎదిగితే ఇది కుదరదు, సమాచారం సేకరణలో ఎదిగితే ఇది కుదరదు, కంఠత వాక్యాల్లో ఎదిగితే ఇది కుదరదు. ఎందులో ఎదగాలి? ప్రేమలో ఎదగాలి. ఏదో కొన్ని క్రియల్లో ఎదిగినా కూడా ఇది కుదరదు. కొన్ని చర్చలు కూడా ఉన్నాయి, మనకు బాగా కావాల్సినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. వాళ్ళు అనేకమైన విస్తారమైన క్రియల్లో వాళ్ళు ఎదుగుతూ ఉంటారు, విస్తారంగా పనిచేస్తూ ఉంటారు, విస్తారంగా తిరుగుతూ ఉంటారు, విస్తారంగా జనాల్ని చర్చికి తీసుకొస్తుంటారు, కూర్చోబెడుతుంటారు. ఎవడో నిజమైన విశ్వాసిగా మారడు, అది వేరే విషయం. ఆడు వెళ్ళిపోతాడు, మళ్ళీ ఇంకొంతమంది తీసుకొచ్చి కూర్చోబెడుతుంటారు. వీళ్ళు మాత్రం విరామం లేకుండా పనిచేస్తుంటారు. వీళ్ళు ఎందరో ఎదిగారా? కొన్ని క్రియల్లో ఎదిగారు. శారీరకంగా భౌతికంగా శ్రమపడడంలో ఎదిగారు, అంతే. ఎందుకు ఎదగలేదు? ప్రేమలో ఎదగలేదు. ప్రభువుని పట్ల ఉన్నటువంటి ప్రేమలో ఎదుగుదల లేదు. అందుకని వీళ్ళు ఎప్పుడు అలసిపోయి ఉంటారు, ఫ్రస్ట్రేషన్లో ఉంటారు. ఏదైనా అవకాశం దొరికిందనుకోండి దేవునికి పూర్తిగా దూరం అయిపోతారు. కాబట్టి ఇటువంటి వ్యక్తుల్లాగా కాదు, కానీ ప్రేమలో అంతకంతకు అనుభవ జ్ఞానమునందు ప్రేమలో అంతకంతకు ఎరిగిన వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, ఈ విధంగా వయసులోనో అనుభవం ఇటువంటి పనుల్లోనో లేకపోతే ఇన్ఫర్మేషన్ ఎదిగిన వాళ్ళు ఏది శ్రేష్టమైన దాన్ని పికప్ చేసుకోలేరు. వాళ్ళకి అర్థం కాదు ఏం చేయాలి, ఏం చేస్తే విశ్వాసన అవుతాను, ఏం చేస్తే నేను నిజంగా విశ్వాసన అయినట్టు, ఏం చేస్తే నిజంగా దేవుని కోసం నేను బ్రతుకుతున్నట్టు వాళ్ళకి అర్థం కాదు. ఒకడొచ్చి నువ్వేం చేయాల్సిన అవసరంలా, నీ ఉద్యోగం నువ్వు కరెక్ట్గా వెళ్ళి నువ్వు వస్తే చాలు, డబ్బులు సంపాదించుకుంటే చాలంటే, అవును నిజమే కదా, మన ఉద్యోగం మన జాగ్రత్త చేసి డబ్బులు అదే దేవునికి వస్తుంది అనుకుంటాడు. మళ్ళీ ఇంకోటి వస్తాడు, కాదు నువ్వు వెళ్ళి ఆడకెళ్ళి పలానా 10 మందిని చర్చికి తీసుకురావాలి, అప్పుడు నువ్వు దేవునిలో ఉన్నట్టు. అవునా, తీసుకొస్తా అని వెళ్తాడు, తీసుకొస్తాడు, మళ్ళీ చేతులు దులుపుకుంటాడు. ఇంకోటి వచ్చి అట్టకాదు నువ్వు థియాలజీ నేర్చుకోవాలి, నువ్వు బైబిల్ బాగా కంటత పెట్టాలి, బైబిల్ జ్ఞానంలో నువ్వు నిష్ణాతుని అయిపోవాలనంటే, చెప్పు నేను ఎక్కడ చేరమంటావు, ఏదన్నా కోర్సుకి వెళ్ళమంటావా, ఆన్లైన్లో కోర్సు చేయమంటావా, బైబిల్ చదవమంటావా, ఏం చేయమంటావు చెప్పు అని చెప్పి తెగ చదువు. వీడికి ఏం అర్థం కాదు. ఏ విధంగా బ్రతికితే దేవుని కోసం బ్రతికినట్టు అర్థం కాదు, ఎవరిని పెళ్లి చేసుకుంటే దేవుని కోసం పెళ్లి చేసుకున్నట్టు అర్థం కాదు, ఎలాంటి ఉద్యోగం చేస్తే దేవుని కోసం చేసినట్టు అర్థం కాదు, ఏ విధంగా సమయాన్ని గడిపితే, ఏ విధంగా సమయాన్ని డిజైన్ చేసుకుంటే దేవుని కోసం బ్రతుకుతున్నట్లు అర్థం కాదు. ఎవరిని పెళ్లి చేసుకోవాలి అర్థం కాదు, ఏ విధంగా బ్రతకాలి అర్థం కాదు, సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి అర్థం కాదు.
ఇంకేం అర్థమైంది? కాబట్టి లోకంలో ఉన్న వారికి వీడికి ఏ తేడా కూడా కనిపించదు, ఎగ్జాక్ట్గా ఒకే విధంగా ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా విశ్వాసాన్ని ఎలా చెప్తాం? ఎందుకు ఇలా జరుగుతుందో తెలుసా? ప్రేమలో ఎదగట్ల. ప్రేమలో ఎదగట్ల. చాలా ప్రాముఖ్యమైన మాట అది. ప్రేమలో ఎదుగుతున్నాం ఈరోజు. ప్రేమలో ఎదిగితేనే నీకు ఏది ప్రాముఖ్యమైందో నువ్వు డిజైన్ చేసుకోగలుగుతావు. నీ జీవితంలో ఏది ప్రాముఖ్యమైందో దాన్ని బట్టి అన్నీ అర్థమైపోతాయి. ఎవరిని పెళ్లి చేసుకోవాలో అర్థమైపోద్ది, ఎక్కడ ఉండాలో అర్థమైపోతుంది, ఏం చేయాలో అర్థమైపోతుంది, నీ టైం ఎలా స్పెండ్ చేయాలో అర్థమైపోద్ది, అన్నీ అర్థమైపోతాయి. ఏం కన్ఫ్యూజన్ ఉండదు. చూడండి, తర్వాత ఇది ఒక అవుట్కమ్. ఇంకొక అవుట్కమ్ ఏంటంట, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసు క్రీస్తు వలనైన నీతి ఫలములలో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలనని ప్రార్థన. మీరు యేసు క్రీస్తు వలనైన నీతి ఫలముతో నిండుకొనిన వారై. చూడండి, ఈ నీతి ఫలం అంటే ఏంటో ఒకసారి మనం చూద్దాం. ఆ తర్వాత నెక్స్ట్ వీక్ మనము ఆయనకు మహిమా స్తోత్రం కలగడం అంటే ఏంటో చూద్దాం. అలాగనే మనం ఫస్ట్లో మనం విడిచిపెట్టామే, ఏం విడిచిపెట్టాము? అనుభవ జ్ఞానం అంటే ఏంటి అనే విషయం విడిచిపెట్టాం కదా. సో ప్రేమలో అనుభవ జ్ఞానంలో మనం ఎదగడం అంటే ఏంటో మనం విడిచిపెట్టాం. దాని గురించి మనం చూద్దాం. లేకపోతే పని చేద్దాం. ఇది వన్ ఆఫ్ ది అవుట్కమ్ ఏంటి? శ్రేష్టమైన దానిని మనము చూస్ చేసుకోగలగడం. దట్ ఈస్ వన్ ఆఫ్ ది అవుట్కమ్. ఎస్, ఓకే, లెట్ us డూ ఇట్ లైక్ దట్. అలానే చేద్దాం. సో నెక్స్ట్ అవుట్కమ్కి వెళ్ళిపోయి తర్వాత అనుభవ జ్ఞానం అంటే ఏంటో నెక్స్ట్ వీక్ మనం చూద్దాం. సో క్రీస్తు వలనైనా నీతి ఫలముతో నిండుకున్న వారై క్రీస్తు దినం వరకు నిష్కపటులు నిర్దోషులనై ఉంటామంట. ప్యూర్ అండ్ బ్లేమ్లెస్. అదేనా? ప్రేమలో ఎదిగితే ఒకటి శ్రేష్టమైన దాన్ని వివేచించగలుగుతాము. 2 క్రీస్తు వల్లైన నీతి ఫలముతో నిండుకొని ఉంటాము. 3 క్రీస్తు దినాన మనము నిర్దోషులుగాను నిష్కపటులుగాను కనపడతాం. చూద్దాం, యేసుక్రీస్తు వలనటువంటి నీతి ఫలం అంటే ఏంటో మనం చూద్దాం. చూడండి, యేసుక్రీస్తు వల్ల నీతి ఫలము అని అంటే యేసుక్రీస్తు మీద ఉన్నటువంటి విశ్వాసము ద్వారా నుంచి వచ్చినటువంటి క్రియలు, విశ్వాసాన్ని బట్టి వచ్చినటువంటి క్రియలు. అదేందా? ఇవి నీతి క్రియలంటే. అబ్రహామును చూడండి, అబ్రహాము విశ్వాసాన్ని బట్టి ఒక క్రియ చేశాడు. ఏం చేశాడు? తన కుమారుణ్ణి ప్రభు అడిగినప్పుడు బలిగా అర్పించడానికి సిద్ధపడ్డాడు. ఆ క్రియే ఆయన విశ్వాసాన్ని చూపిస్తుంది అని నువ్వు ఎట్ట చెప్తావు? ఇంకా బోల్డ్ మంచి క్రియలు చేసి ఉంటాడు కదా, దాన ధర్మాలు, మంచిగా ఉద్యోగం చేసుకోవడాలు, మంచిగా పని చేయడాలు, అందరికీ మంచిగా ఇవన్నీ కూడా చేసి ఉంటాడు కదా. వాటి వలన కూడా ఆయన విశ్వాసి, ఆయన గొప్పడని చెప్పొచ్చు కదా అని మీరు అనొచ్చు. కానీ దేవుని వాక్యం, పరిశుద్ధాత్మ దేవుడు యాకోబు పత్రికలో ఏం చెప్పాడు అనంటే ఆ క్రియ ద్వారానే ఆయన విశ్వాసం చెప్పొచ్చు అని బెస్ట్ ఎగ్జాంపుల్గా దేన్ని తీసుకున్నాడంటే అబ్రహాం చెప్పిన మంచి మాటల్ని, అబ్రహాం చేసినటువంటి మంచి ధర్మక్రియల్ని తీసుకోవాలా. తన కుమారుని అర్పించాడే, అప్పుడు ఆయన నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. అప్పుడు ఆయన విశ్వాసులకు తండ్రి అయ్యాడు. అప్పుడు ఆయన దేవునికి స్నేహితుడు అయ్యాడు అని చెప్తున్నాడు. ఎప్పుడంట? తన కుమారుణ్ణి అర్పించినప్పుడు.